నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. బషీరాబాద్ మండల అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో 92 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు గురువారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బషీరాబాద్ మండలం మైల్వార్ ఇస్మాయిల్పూర్ గ్రామంలో మరియు ఏకాంబరి దేవాలయం ఏక్మాయి గ్రామంలో నూతనంగా నిర్మించే సీసీ రోడ్డు పనులకు మరియు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు బుయ్యని సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్లు వెంకటేష్, మహారాజ్, సీమా, సుల్తానా ఖలీద్, పుష్పలి, శశికళ, మధుసూదన్, నామ్యా నాయక్, జయవీర్ లాల్, ఏఎంసీ చైర్మన్ మాధవ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు అజయ్ ప్రసాద్, రాకేష్, మహారాజ్, సుధాకర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాము నాయక్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, వివిధ గ్రామాల నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెట్లు రేపు 30 లక్షలు ఇస్తా, మీరు నెల కడతారంటే రేపే ఇస్తా. చేస్తుంది 13 కోట్లు, 13.5 బిల్డింగ్స్, కంపౌండ్ వాల్స్ అన్నిటి కలిపి 13.5 కోట్లు, 7.5 కోట్లు సీసీ రోడ్స్, 14 కోట్లు కంపౌండ్ వాల్స్, మొత్తం కంపౌండ్ టోటల్ 14 కోట్లు కలిసి ఎస్ఎస్సీ బిల్డింగ్స్, డాక్రా బిల్డింగ్స్, స్కూల్ బిల్డింగ్స్, కంపౌండ్ వాల్స్ అన్ని కలిసి 14 కోట్లు, అంగన్వాడీ అన్ని కలిసి 14 కోట్లు, 10 లక్షలతో డిఎంఎఫ్టీలో ఇది కమిటీ సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద 10 లక్షలు ఇచ్చిన 7.5 కోట్లు ఈరోజు సీసీ రోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో 6 కోట్ల 12 లక్షల రూపాయలు, ఈరోజు డబుల్ బెడ్రూమ్లకు 1.5 కోటి, మొత్తం 7 కోట్ల 62 లక్షల రూపాయలు ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వాహనాలు ఆల్రెడీ ఇచ్చినాం, వాహనాలు 2 బాణాలు నేను వచ్చి టెంకాయ కొట్టినా, నేనే టెంకాయ కొట్టినా అయిపోతుంది.